హాయ్ హలో అందరికీ నమస్తే. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడు చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారింది. టీడీపీ పార్టీకి ఇది పెద్ద డ్యామేజ్ అనే చెప్పొచ్చు. ఏ రకంగా అంటే చాలామంది ఏ రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు దుబాయ్లో ఉంటే కూడా వదిలిపెట్టారా, అక్కడ కూడా ఆయనను మనశ్శాంతిగా ఉండనియరా, ఏంది గొడవ, 164 సీట్లు ప్రజలు మనకిస్తే ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి ఎమ్మెల్యే మంత్రులు కొట్లాడుకుంటారు, జనసేన టీడీపీ నాయకులు కొట్లాడుకుంటారు, ఒక మంత్రి పైన ఇంకో మంత్రి ఆరోపణలు చేస్తారు. ఇట్లా ఈ రకంగా ఎంపీ ఎమ్మెల్యేలు కొట్లాడుకోవడం ప్రతిరోజు ఇదే అయిపోయింది తప్ప ఇక్కడ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. సో ఇక్కడ పార్టీ అధినేతలు ఫెయిల్యూర్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు పార్టీని కంట్రోల్ చేసే దాంట్లో ఫెయిల్ అవుతున్నారు, పరిపాలన చేసే దాంట్లో ఫెయిల్ అవుతున్నారు. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారు, అధికారులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. అవినీతి అనేది పెరిగిపోతున్నటువంటి ఆరోపణలు వాళ్ళే చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. నీ దాంట్లో అది జరిగింది, లేదు నీ దాంట్లో జరిగింది, నీ దాంట్లో వేలు పెడితే ఎట్లుంటుందని వాళ్ళు స్కూల్లో పిల్లలు కొట్లనట్టే ఉంది పంచాయతీ. సో ఈ ఎపిసోడ్లో కొలికపూడి శ్రీనివాసరావుకి సంబంధించి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏంటంటే ఈ పోస్టు చూసిన తర్వాత, కొలికపూడి గారు ఎప్పుడైనా మీకు తత్వం బోధపడిందా? మిమ్మల్ని ఒకప్పుడు దేవుళ్ళలా చూసి, అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టించడం కోసం మిమ్మల్ని దేవుళ్ళలాగా చూసి ఈరోజు మీరు దెయ్యమయ్యారు. మరి ఒకటే అకౌంట్లో ఇట్లా రకరకాల పోస్టులు పెట్టారు కదా, ఇది చూడండి, మీరు ఆ రోజు జగన్ తిట్టారు, ఈరోజు మీరు అనుభవిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో దీంతోపాటు అనేక అంశాలు కూడా ఉన్నాయి. హనీ ట్రాప్కి సంబంధించి లోకేష్ని ఇన్వాల్వ్ చేస్తూ దీంట్లో ఒక అడుగు ముందుకేసి అనేక విషయాలు మరి ఏబిఎన్ డిబేట్లో, ఏబిఎన్ ఛానల్లో కూర్చొని చెప్పినటువంటి విషయాలు. ఇక్కడ 5 కోట్లకు సంబంధించి ఎన్నికల సందర్భంగా నా దగ్గర 5 కోట్లు డిమాండ్ చేశాడు కేశినేని చిన్ని అని చెప్పి, ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చాననేటువంటి ఆ బ్యాంక్ డీటెయిల్కి సంబంధించి కూడా నేను వివరాలు పెట్టారు. అదేవిధంగా మిగిలినటువంటి ఎంపీ పిఏ ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి తీసుకున్నటువంటి 50 లక్షలు, తన ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నటువంటి 3.5 కోట్లు, ఈ అంశాలను కూడా ఈరోజు చెప్తానని చెప్పి చెప్పడం, దానికి సంబంధించిన ఆధారాలు బయట పెడతానని చెప్పి, అదేవిధంగా ఇక్కడ మంత్రి నారాయణ తన నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తే ఆ నిధులను అడ్డుకొని రాకుండా మరి కేశినేని చిన్ని విశ్వ ప్రయత్నాలు చేశారనే విషయాలు చెప్పడం కానీ, అతి ముఖ్యంగా భద్రాచలం పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం నుంచి మరి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ పవిత్ర పుణ్యక్షేత్రం, ఇది కూడా ఇక్కడ అమ్మవారు కనకదుర్గమ్మవారు ఉంటారు, ఇక్కడ అమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తన మనుషుల ద్వారా. ఇవన్నీ నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నా మీద కక్ష కట్టారని చెప్పి, అదే కాకుండా హైదరాబాద్లో ప్రగతి నగర్లో 150 కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకొని తిరుగుతున్నాడు అనేటువంటి విషయాలు కానీ, తిరువూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ అంశానికి సంబంధించి కౌన్సిలర్లు వాళ్ళందరినీ కూడా మరి రేషన్ మాఫియాతో వచ్చినటువంటి డబ్బులతో మరి అది కైవసం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పి, మరి ఇదే కాకుండా ఇసుక వ్యవహారానికి సంబంధించి కూడా అనేక ఇల్లీగల్ పనులకు సంబంధించి అరవపల్లి కిరణ్ అనేటువంటి వ్యక్తి ఇసుక కింగ్ అంట, ఎంపీ ఆఫీసులోనే కూర్చొని ఇవన్నీ వ్యవహారాలన్నీ చక్కదిద్దుతూ ఉంటాడంట, ఇల్లీగల్ వ్యవహారాలన్నీ. మరి నేను ప్రతిదాన్ని అడ్డుకుంటున్నా, ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నా, అధిష్టానం దృష్టికి తీసుకుపోతాననే ఉద్దేశంతో హనీ ట్రాప్ ప్లాన్ చేశారు నా పైన, నన్ను అందులో ఇరికించి పార్టీ నుంచి బయటికి పంపాలనేటువంటి ఒక పెద్ద కుట్ర చేశారు. ఇందులో జవహర్ కుమారుణ్ణి తీసుకొచ్చి నియోజకవర్గంలో లోకేష్ పంపించాడని చెప్పి, ఇక మీద మొత్తం ఈయనకే చెప్పండి అని చెప్పి కింద ఉన్నటువంటి పార్టీ నాయకుల క్యాడర్కి చెప్పినటువంటి పరిస్థితి. అంటే అన్ని విధాలుగా నన్ను పంపించే ప్రయత్నం కేశినేని చిన్ని చేస్తూ ఉన్నాడు అని చెప్పి కొలికపూడి శ్రీనివాసరావు అనేక విషయాలను ఏబిఎన్ ఛానల్ వేదికగా బయట పెట్టడం జరిగింది. ఈ రకంగా అన్ని విషయాలను బయట పెడతా ఉన్నారు. ఇందులో లోకేష్ను కూడా లాగారు. అంటే ఏ రకంగా అంటే ఆల్రెడీ కేశినేని చిన్నికి లోకేష్కి లింకులు ఉన్నాయని చెప్పి, అంటే ఆర్థికపరమైనటువంటి లింకులు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి చిన్నిని వదిలేశారనేటువంటి చర్చ ఏదైతే జరుగుతూ ఉందో దానికి బలం చేకూర్చే విధంగా ఇక్కడ ఈ అంశాలన్నీ తెలిసినా కూడా కేశినేని చిన్ని పైన ఎలాంటి చర్యలు లేవు, పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాడు, పదవులు అమ్ముకుంటున్నాడు, అయినా కూడా చర్యలు తీసుకోకుండా సైలెంట్గా ఉన్నారంటే వీళ్ళకి లింకులు ఉన్నాయనేటువంటి విషయం ఇక్కడ బహిర్గతం అవుతూ ఉంది. సో ఈ క్రమంలో వాళ్ళ తప్పులన్నింటినీ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, ఈ పోస్ట్లో ఉన్నటువంటి సారాంశం ఇది చూడండి. మన ప్రకాశం అనేటువంటి ఒక అకౌంటు ఎక్స్లో అమరావతి హక్కులకై పోరాడుతున్న అమరావతి అంబేద్కర్ కొలికపూడి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అంటే జగన్ గురించి తిడుతూ మాట్లాడినప్పుడు ఈయన అంబేద్కర్ అయ్యాడు. కొలికపూడి శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ గారికి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు అన్నీ ప్రశ్నిస్తున్నాడు కదా, ప్రశ్నించిన క్రమంలో మరి వాళ్ళ వాడకం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. కోచింగ్ సెంటర్ నడుపుకునే నువ్వు 2019 వరకు వైసీపీలో ఉన్నావు, అక్కడ టికెట్ రాకపోయేసరికి 2019 తర్వాత అమరావతి ఉద్యమంలో దూరావు. పాపం నీ సంగతి తెలియక ఎన్ఆర్ఐలు చాలామంది
నీకు చమురు వదిలించుకున్నారు. ఒక ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ దగ్గర లక్షలు దొబ్బి ఆయన హాస్పిటల్లో ఉన్న డబ్బు అని చెప్పి ఏదో పెట్టారు. విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్నికి కోట్లలో డబ్బు ఇచ్చాను, కర్రిపొడి, పని పాట లేని గాలి ఎదవి, నీకు కోట్లలో డబ్బు ఎలా వచ్చిందిరా? ఇట్లా ఈ వ్యక్తి అప్పుడు దేవుడు ఇప్పుడు దయ్యం అయ్యాడు. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే వైసీపీకి లింకు పెట్టారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఏదా పవన్ కళ్యాణ్ వంగలపూడి అనిత గారి మధ్యలో ఒక మొన్న డిస్కషన్ నడిచింది కదా, అది వైసీపీ ఉండే చేపించింది. అండ్ అదేవిధంగా నెల్లూరులో కమ్మ కాపు సామాజిక వర్గం దానికి సంబంధించి వాళ్ళ స్నేహితులు ఒక వర్గము 2 వర్గాలు అది పక్కన పెట్టింది, దాని వెనుక వైసీపీ ఉంది అని అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా వైసీపీ ఉంది అని చెప్పి, అంటే వైసీపీ కోవట్ అని చెప్పి ఇప్పుడు కామెంట్ చేస్తూ ఉన్నారు. కొలికపొడిని వైసీపీ నుంచి వచ్చావు కాబట్టి కోవట్ అని చెప్పి, అంతే వాళ్ళకి సంబంధించి ఏం ప్రశ్నించినా కూడా వాళ్ళకి నచ్చకపోతే ఈ రకంగా పోస్టులు పెడతారు, టార్గెట్ చేస్తారు. దేవుడు అన్న నేను తీసుకొచ్చి దయ్యాన్ని చేసి నీలకేసి కొడతారు, ఆకాశానికి ఎత్తి నీలకేసి కొడతారు. ఆ రకంగానే ఇప్పుడు కొలికపొడిని కొట్టారు. కొలికపొడి ఏంది, నేను దళితుని కాబట్టి ఈ రకంగా చేస్తున్నారు, దళితుని కాబట్టి ఈ రకంగా చేస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ దళితులు ఇక్కడ వేరే సామాజిక వర్గం అన్నారనుకోండి, మళ్ళీ 2 కులాల మధ్య గొడవ పెడుతుంది వైసీపీ అని మళ్ళీ కామెంట్ చేస్తారు. గొడవ పడింది వాళ్ళే, వాళ్ళ మధ్యలో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, దాన్ని సర్దిద్దాల్సిన బాధ్యత చంద్రబాబుది. వాళ్ళ వ్యవహారాన్ని చక్కదిద్దకుండా ఉండడంతో వాళ్ళు ఇంకా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ తప్పులను వాళ్ళే బయట పెడుతున్నారు. ఆ తప్పుల్ని ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ప్రశ్నించినప్పుడు, ప్రజల సమస్యలు వదిలేసి ఈ పంచాయతీ అన్నప్పుడు, అది చూసారా 2 కులాల మధ్య గొడవ పెడతా ఉంది, ఇది చూసారా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గొడవ పెట్టి అధికారులకు రావాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తుందని చెప్పి మళ్ళీ వైసీపీ పార్టీ మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం, డైవర్ట్ చేయడానికి. ఈ గొడవ, ఈ అంశాలు, ఈ ఫెయిల్యూర్స్, ఈ అవినీతి, ఈ ఆర్థిక లావాదేవీలు బయటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వైసీపీ పార్టీ మీదకి దొబ్బేయాలి, లేదా ఇంకోటి మీదకి దొబ్బేయాలి. అది వాళ్ళ ప్లాన్. వాళ్ళ వాడకం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం కొలికప్పుడు కూడా తత్వం బోధపడిందంట. బోధపడి ఇప్పుడు బాధపడుతున్నాడు అనేటువంటి ఒక చర్చ చూస్తూ ఉన్నాం మనం. సో ఇది పరిస్థితి. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? లోకేష్ బాబు ఎటువైపు ఉంటాడు? చంద్రబాబు నాయుడు ఎవరిపైన చర్యలు తీసుకుంటాడు? ఇద్దరిని పిలుస్తారా, పిలవరా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. సో చూద్దాం ఏం జరుగుతున్నది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇద్దరిలో ఎంపీ కేసీనేని చిన్నిది కరెక్టా, కొలికపొడి శ్రీనివాసరావుది కరెక్టా? ఎవరు ఇందులో కరెక్టు? ఎవరి వైపు న్యాయం ఉంది?